బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే మరియు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మరియు కొండా మురళీధరరావు ఎమ్మెల్సీ వాళ్ళు ముస్లిం సమాజంతో మరియు పండుగ సందర్భంగా ముస్లింలకు ఏం మెసేజ్ ఇచ్చారు వారి మాటల్లోనే ఇక్కడ వీలైతే మీరందరూ చూడవచ్చు. మరి అందులో కొడుకును బలివ్వడానికి వచ్చినప్పుడు మరి ఆయన గుర్తించి కొడుకు బదులుగా ఒక దుంగను పెట్టి మరి ఆ బాబును రక్షించడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇందులో త్యాగంతో పాటుగా ఫ్రెండ్షిప్ అనేది ఈక్వాలిటీ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ పండుగ చేసుకున్నా కూడా అందరం కూడా పేద ధనిక అనేటువంటి తేడా లేకుండా అందరూ సమానంగా ఈ పండుగ జరుపుకుంటారు. మరి ఉన్న వాళ్ళు ముందు లేని వాళ్ళకి పెట్టిన తర్వాతనే వాళ్ళు తినడం జరుగుతుంది. ఇప్పుడు 3 భాగాలుగా చేస్తారు. ఏదైనా బక్రీద్లో ఈరోజు గొర్రెలకు వస్తే అంటే మొదటి భాగం అసలు లేని వాళ్ళకి, రెండవ భాగము ఫ్రెండ్స్కి చుట్టాలకి, మూడవ భాగము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తీసుకుంటున్నారు. అంటే దాంట్లో ఎంత త్యాగం ఉందో మనకు అర్థమవుతా ఉంది. మరి ఈ విధంగా మన త్యాగాలతో కూడినటువంటి ఈ పండుగను మనం జరుపుకోవడం అనేది ఇది చాలా గర్వకారణం. మరి ఈ రోజుల్లో కూడా మరి అటువంటి మనుషులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే మనకు స్వార్థం పెరిగిపోయింది. ఎంతసేపు నేను నా ఫ్యామిలీ అనేటువంటి భావనలో మనం సొసైటీని పట్టించుకోవడం మానేస్తా ఉన్నాం. మనం బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. మీరు ఇన్ని పూజలు చేస్తున్నప్పుడు కాకపోతే సబ్కో అచ్చా రక్షణ అంటే आप लोग दुआ करते మనం అందరం కూడా బాగుండాలి, మనతో పాటు అందరూ కూడా బాగుండాలి అని మనము దువా చేస్తాం. కాబట్టి దానివల్ల మనము సొసైటీని కూడా బాగా ఉండాలి అన్నప్పుడు మనలో ఒక హ్యుమానిటీ అనేది, మానవత్వం అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. రోడ్డు మీద మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒకరిని చంపుతూ ఉంటే కూడా పక్క నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ట్రాఫిక్ ఆగని కూడా ఆగదు. అంటే అతని మనిషి ప్రాణాన్ని రక్షించాలనుకుంటే ఒక 5 నిమిషాలు వాళ్ళందరూ ఒక దగ్గరకు వస్తే వాళ్ళని ఆపవచ్చు, కానీ ఎవరు కూడా పట్టించుకోరు, ఆపకుండా వెళ్ళిపోతారు. అంటే అది మనం ఎంత స్వార్థంగా బిహేవ్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. అదే ప్లేస్లో మనం వ్యక్తి ఉంటే మనం అట్లా చేస్తామా? చేయం కదా. ఆ విధంగా ఒక కుటుంబానికి ఒక మనిషి పోతే వాళ్ళు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి రోడ్ల మీద యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా నాకేంటిలే, నాకు సంబంధం లేదు అనేటువంటి పద్ధతిలో మనము వెళ్ళిపోవడం అనేది సరైనది కాదు. మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అక్కడ తప్పకుండా ఉండాలి, మనకు కావాల్సిన సహాయం చేయాలి. సరే సహాయం చేయకపోతే పోయారు, కానీ వాట్సాప్లలో వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటారు, వైరల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక్కరు 100కు డయల్ చేయడానికి కూడా ట్రై చేయరు. 100కు డయల్ చేసినప్పుడు కనీసం వీళ్ళు వీడియో తీసుకున్నంతసేపట్లో పోలీసు ఎవరో వచ్చి రెస్క్యూ చేస్తే ఫస్ట్ 1 అవర్ ఈజ్ వెరీ క్రూషియల్ పీరియడ్ అటువంటి వాళ్ళకి. ఆ 1 అవర్ లోపల కానీ మనం హాస్పిటల్కి తీసుకపోతే బతికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఈ పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా మాటలకు ప్రభావితమై 10 మంది మారినా సరే ఒక 10 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైనా కూడా రోడ్డు మీద ఎక్కడైనా కూడా మనం ఎవరైనా చూసినప్పుడు దయచేసి వదిలిపెట్టి వెళ్ళకండి. అదేవిధంగా నాకు వద్దంటే షార్వాలు కప్పుతారు మన వాళ్ళందరూ. ఒకటే చెప్తున్నాం, మీరు షార్వా ఉంటే 200-250 రూపాయలు అవుతుంది. అదే 250 రూపాయలు ఇప్పుడు బయట కూర్చున్నారు చాలా మంది, వాళ్ళు భోజనం లేకుండా కూర్చున్నారు. అటువంటి వ్యక్తులకు మీరు ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి ఒక పూట భోజనం కడుపు నిండా చేస్తారు. మేము శాలువాలు ఏం చేసుకుంటాం, ఇంటికి తీసుకుపోయినాక కుప్పల శాలువాలు అవి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. నేను నెలకొకసారి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చేస్తాను. దానివల్ల మనకు వచ్చేదేమీ లేదు, కానీ ఒక ఆకలి కడుపు నింపినప్పుడు దానివల్ల మనకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు మాకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రేమతో మా దగ్గరకు వచ్చి ఒక మనం నమస్కారం పెట్టినా చాలు. మరీ ఉట్టి చేతులతో రావద్దనుకుంటే ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇచ్చినా చాలు. మీరు బొకేలు కూడా తేవాల్సిన అవసరం లేదు. దయచేసి దీన్ని ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి లీడర్లకు మరీ చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. ఇక నుంచి మేము వేసుకోవడం అవాయిడ్ చేస్తే మీరు వింటారు.
కాబట్టి అటువంటి డబ్బులను మీరు ఒక గల్లపెట్టే పెట్టండి. ఈ రోజు నేను 250 రూపాయలు పెట్టి మేడంకి ఒక శాల్వా ఇచ్చాను అని అందులో 250 వేయండి. అట్లా మీరు వేసుకుంటూ ప్రతి ఫంక్షన్కు నాకు ఇచ్చే పైసలు మీరు వేసుకుంటూ పోతే నెలకు ఎంతైతే అది తీసుకుపోయి ఒక వృద్ధాశ్రమానికో ఒక అనాథాశ్రమానికో ఇచ్చినట్టయితే అక్కడ పిల్లలకు కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇటువంటి కొంచెం సంఘటనలు మనం గుర్తు పెట్టుకొని చేసి మనం భవిష్యత్తును తీసుకెళ్ళాలి. ఇళ్లలో 10 మంది 15 మంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ డివిజన్లోని నిరుపేదలు ఎవరుంటే వాళ్ళకి ఇస్తే, అదే నిరుపేదలు ఎవరుంటే వాళ్ళకే మీరే ఇవ్వండి. ఈ పైసలు మీకు ఈ రోజు ఇస్తున్నాము అని చెప్పి ఇవ్వండి, మీకు పుణ్యం వస్తుంది. అదేవిధంగా ఇల్లు కూడా వాళ్ళకే ఇవ్వండి. ఎవరికైతే స్థలాలు లేకుండా ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆ నిరుపేదల పేర్లు మీకు సెలెక్ట్ చేయండి. పెద్దలందరూ కూర్చొని సెలెక్ట్ చేస్తే మళ్ళీ మేము ఎంక్వైరీ పంపిస్తాము. ఎంక్వైరీలో 100% వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందంటే అందరూ వెళ్ళడం కాకుండా से जराए जाना में थी वो तो उसकी कीमत कम हो चुकी है। आप शरीर में जो मदरसे हैं उनको दीजिए। तो जितना कर रही है तो शेर मस्जिद में लगा तमाम जगह से